సమయం ఇచ్చిన అయ్యగారికి అమ్మగారికి కూడా నా ప్రత్యేకమైన వందనాలు. మరి దేవాది దేవుడు గడిచిన సంవత్సరం, పోయిన సంవత్సరం శ్రమ దినాల నుండి ఎంతో సంతోషంగా పసు బుధవారం మొదలుకొని ఘనంగా దేవుడు మన మందిరంలో దేవుడు మహిమపరచబడ్డాడు. మన కుటుంబాల్లో, మన సంఘాల్లో దేవుడు అనేకమైన మేలులు చేసాడు. మరలా దేవుడు మనం దీవించి ఆశీర్వదించి మరి యొక్క పసుపు ధరలు మన జీవితాల్లో దేవుడు మనం అనుగ్రహించినందుకు దేవుని కింద వందనాలు. మరి ఈ దినం మొదలుకొని 40 దినాల వరకు ప్రభువుని ప్రత్యేకంగా ఆరాధిద్దాం. దేవుని బిడ్డలారా, ఈరోజు వాక్యంలోకి వెళ్దాం. లేవియా ఖండము 16వ అధ్యాయము 34వ వచనం. సంవత్సరమునకు ఒకసారి ఇశ్రాయేలీల సమస్త పాపములను బట్టి వారి నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుటకు ఇది మీకు నిత్యమైన కట్టడ. చాలా చిన్న ప్రార్థన చేసుకుంటాం. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, జీవాధిపతి అయిన ప్రభువా, అయా మమ్మల్ని మీ కృపలో, మీ సన్నిధిలో నాయన మరలా మరొక పసుపు ద్వారా మా జీవితంలో అనుగ్రహించినందుకు వందనాలు ప్రభువా. అయా మీరు ఇశ్రాయేలీలకు ఇచ్చిన కట్టడను బట్టి మీకు వందనాలు ప్రభువా. సంవత్సరానికి ఒకసారి ఇశ్రాయేలీలు ప్రభువా పాప పరిహారార్థ బలిగా వారి పాపాలన్నీ అయా మీరు మోషేతో చెప్పారు, జ్ఞాపకం చేసుకోమన్నారు ప్రభువా. ఆ రీతిగానే ప్రభు మేమందరం కూడా అయా మా యొక్క దోషాలు, మా యొక్క పొరపాట్లు, మా యొక్క అయా పాపాలన్నీ మీ సన్నిధిలో పునలాగా మీరు దయచేసిన ప్రభు వందనాలు చెల్లించుకుంటున్నాము. అయా కొద్దిసేపు మాతో మాట్లాడండి. గుడి వచ్చిన బిడ్డలందరికీ వినగలిగే చెవి, గ్రహించగలిగే మనసు దయచేయండి ప్రభు. అయోగ్యుడు నలుపుడునైనా నన్ను మీ సిలువ సాట మరుగుపరిచి మాకు కావలసిన ఆత్మీయ ఆహారం దయచేయమని యేసయ్య నామములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. దేవుని బిడ్డలారా, మరి ఈ యొక్క పసుపు బుధవారం ప్రస్తుత సంఘాల్లో చాలా మంది అపోహాలు కలిగి ఉన్నారు. అయినప్పటికీ మరి ఈ బసవ బుధవారము మన క్రైస్తవ సంఘాల్లో మరి ఆర్సియాము రోమన్ క్యాథలిక్ వాళ్ళైతే చాలా ఘనంగా చేస్తారు. ప్రొటెస్టెంట్ వాళ్ళు కూడా ఈ యొక్క సంఘాల్లో కూడా ఈ కార్యక్రమం చాలా మంది చేస్తూ ఉంటారు. దేవుని బిడ్డలారా, లెంట్ డేస్ దేవుని బిడ్డలు, లెంట్ అంటే వసంత కాలం అని. మోడైపోయిన మన జీవితాలు, ఎండిపోయిన మన జీవితాలు, వసంతకాలం. అమ్మా, వసంతకాలం అంటే చెట్లు ఎండిపోయినానికి వసంతకాలం వచ్చి చెట్లు పచ్చగా చిగురుస్తూ వస్తూ ఉంటాయి. సంవత్సరం అంతా మన బాధలతో, వేదనలతో మరి మోడైపోయిన మన విశ్వాస జీవితాలు, మనకు ఆత్మీయ పరిస్థితిని దేవుడు మరలా మలుకొల్పటానికి, దేవుడు ఆయన సన్నిధిలో స్థిరంగా నిలపటానికి, ఆత్మీయంగా మన స్థిరంగా ఉండటానికి వసంతకాలం అనేది దేవుడు మరలా మనకి ఇచ్చి ఉన్నాడు. లెంట్ అంటే స్ప్రింగ్ అంటారు ఇంగ్లీష్లో. వసంత కాలము, మోడైపోయిన మన జీవితాన్ని మరలా పులుకోపటానికి దేవుడు మనకి ఇచ్చిన మరొక అవకాశం. దేవుని బిడ్డలారా, మరి బసవ బుధవారం, బస్వము అంటే మరి ఇశ్రాయేలీలు సంవత్సరానికి ఒకసారి ఏం చేసేవాళ్ళు అంటే, ప్రధాన యాజకుడు ఆ యొక్క అతి పరిశుద్ధ స్థలములోనికి వెళ్ళి ఆ ఇశ్రాయేలీల పాపాలన్నీ కూడా ఆ యొక్క పశువుని వధించి రక్తాన్ని ఆ పరిశుద్ధ స్థలంలో చెల్లిస్తూ ఉంటే, ఆ యొక్క పశువు యొక్క ఆ పశువుని ఊరు బయట కలుస్తూ ఉంటారు. దేవుని బిడ్డలారా, యవనస్తులు ఆ భస్వము ఆ యొక్క రక్తాన్ని చిందిస్తూ ఉన్నప్పుడు ఇశ్రాయేలీల యొక్క పాపం ఎలా క్షమించబడద్దంటే, ఆ యొక్క పశువు పూర్తిగా కాలిపోతే వాళ్ళ పాపాలన్నీ కూడా క్షమించబడినట్టు. అక్కడ ఆ పశువు కాల్చబడలేదనుకో, పూర్తిగా ఆ పాపాలన్నీ కూడా ఇంకా అలాగే ఉన్నట్టు. దేవుని బిడ్డలారా, ఆ సూచనగా పాత నిబంధన కాలంలో దేవాతి దేవుడు ఒక సూచన ఇశ్రాయేలుకి అనుగ్రహించాడు. మరి అతి పరిశుద్ధ స్థలంలో ప్రధాన యాజకుడు ఆ పశువు యొక్క రక్తాన్ని చెల్లిస్తూ ఉండగా, ఈ పశువు కాలుతా ఉండగా దేవుని బిడ్డలారా, ఆ పశువు యొక్క భస్మం ఏమైపోవాలి? ఆ పశువు అంతా కాలిపోవాలి, బూడిదైపోవాలి. ఆ బూడిద తెచ్చి మరి ఒక పరిశుద్ధ పళ్ళెంలో ఉంచి రక్తంలో కలిపి జల్లేటప్పుడు అదంతా పరిశుద్ధంగా మా ప్రజల మీద జరిగినప్పుడు ఆ పాపాలన్నీ కూడా పోతా ఉంటాయి. అలాగా మరి బసవ బుధవారంగా ఆచరించేవారు పాత నిబంధన కాలంలో. దేవుని బిడ్డలారా, మరి కొత్త నిబంధన కాలానికి వచ్చేపాటికి క్రీస్తు పూర్వం, అది క్రీస్తు శకం వచ్చేపాటికి మరి 300 సంవత్సరంలో ఈ యొక్క బసవ బుధవారాన్ని మరి కొంతమంది చక్రవర్తులు ఎలా మొదలు పెట్టారంటే, అయా యేసుక్రీస్తు
మరి మరణించారు మన కోసం అని ఫస్ట్గా 40 రోజులు స్టార్ట్ చేశారంట. 40 గంటలు, ఫస్ట్ 40 గంటలు స్టార్ట్ చేశారు. అలా కొంతకాలం గడిచింది. తర్వాత మరి కొంతమంది చక్రవర్తులు మారారు. మారిన తర్వాత ఒక వారం రోజులు అయ్యా 40 గంటలు సరిపోవటం లేదు, మరి ఇంకొక 7 రోజులు చేసుకుందామని 7 రోజులు అలా మళ్ళీ మాట్లాడుకుని 7 రోజులు చేసినట్టు తినబడాలి. దాన్ని హోలీ వీక్ అంటారు. మట్ల ఆదివారం కాడి నుంచి మరి పునరుద్ధానం యొక్క ఆదివారం వరకు 7 రోజులు చేసేవాళ్ళు. అయితే మరి క్రీస్తు శకము 325 సంవత్సరంలో కాన్స్టెంట్ అనే చక్రవర్తి ఆయన ఏం చేశాడంటే మరి బిషప్పులందరినీ, పాస్టర్స్ అందరిని పిలిచి అక్కడ నైజీరియా అనే సభలో ఏం తీర్మానం చేశాడంటే, ఇలా కాదు 40 రోజులు చేస్తే దేవునికి దగ్గరగా ఉంటారు, 7 రోజులు సరిపోదని దేవుని బిడ్డలారా. ఇలాగా మరి 40 రోజులు దీన్ని ప్రారంభించారు. ఆనాటి నుండి కూడా మరి అనేక సంఘాలు దేవుణ్ణి గణపరుచుకుంటూ ఈ 40 రోజులు మొట్టమొదటి ఇశ్రాయేలు దేవుడు ఏం చెప్పాడంటే, సంవత్సరానికి ఒకసారి ఇశ్రాయేలీలు వారి పాప పరిహారార్థ బలిగా నిశ్చితార్థంగా ఏం చేయాలంటే సంవత్సరం ఒకసారి మనం అందరం కూడా ఉపవాస దినాలు ఏర్పాటు చేసుకోవాలని ప్రభువు మనకు తెలియజేశాడు. అలాగ మరి భస్మ బుధవారము, భస్మము అంటే బూడిద. తర్వాత ఆది కాండము 18వ అధ్యాయము 27వ వచనం ఒకసారి చూద్దాం. ఇదిగో ధూళియు బూడిదనైనా నేను ప్రభుతో చాలా. ఇక్కడ అబ్రహాం గారు ఏమంటున్నాడంటే, నేను ధూళియు బూడిద. బూడిద అంటే పశ్చాత్తాపానికి గుర్తు. దేవుని బిడ్డల తను తాను తగ్గించుకున్నప్పుడు అబ్రహాం జీవితంలో అబ్రహాం బహుగా ఆశీర్వదించబడ్డ కారణం ఏంటంటే తన తాను తగ్గించుకుంటున్నాడు, పశ్చాత్తాపడుతున్నాడు. సొదొమ గొమొర్రా విషయంలో దేవాది దేవుడితో మాట్లాడే సందర్భంలో దేవుని బిడ్డలారా, నేను బూడిదను అయ్యా, నేను పశ్చాత్తాపడుతాను, నేను పాపిని ప్రభు అన్నట్టు దేవుని బిడ్డ. ఆ దేవుడితో మనము బూడిద అంటే పశ్చాత్తాపానికి గుర్తు. ఈ భస్మ బుధవారం పశ్చాత్తాపానికి గుర్తుగా అయా మా దోషాలు, మా పాపాలన్నిటి కూడా క్షమించును ఆయన. మళ్ళీ మనం తగ్గించుకున్నప్పుడు, మళ్ళీ మన దేవుని సన్నిధిలో మరి మన పాపాలన్నీ ఒప్పుకున్నప్పుడు దేవుడు తప్పకుండా మన జీవితాలు కూడా అబ్రహాము వలె ఆశీర్వదిస్తాడు. మనిషి గర్వం అనేది ఉండకూడదు దేవుని బిడ్డలారు. ఏ విషయంలో ఎంత ఉన్నా ఏమి లేకపోయినా ఆ దేవుని కలిగి ఉంటే మనకెంతో మేలు. సంఖ్యాకాండము 19వ అధ్యాయము 9వ వచనం ఒకసారి చూద్దాం. సంఖ్యాకాండము 19వ అధ్యాయము 9వ వచనము. పవిత్రుడైన ఒకడు ఆ పెయ్యి యొక్క భస్మమును పోగు చేసి పాలు వెలుపులను ఆ పవిత్ర స్థలమందు ఉంచవలెను. పాప పరిహారార్థ జలముగా ఇశ్రాయేలీల సమాజమునకు, అది పాప పరిహారార్థ బలిగా ఇశ్రాయేలీలకు దాన్ని భద్రము చేయవలె. భస్మము దేవుని బిడ్డలారా, భస్మం గురించి మన పరిశుద్ధ గ్రంథంలో మరి 35 సార్లు లిఖించబడి ఉన్నది. ఈ భస్మం అంటే ఇశ్రాయేలీలకు పాప పరిహారార్థ బలిగా ఈ భస్మాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు. అది పాత నిబంధన ఆచారం. కొత్త నిబంధనకు వచ్చేపాటికి హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 12వ వచనము. పాత నిబంధన కాలం భక్తులకి ప్రభు అలా ఆజ్ఞ ఇచ్చాడు. మన ప్రభు యేసుక్రీస్తు శరీరధారిగా మరి భూలోకానికి వచ్చిన తర్వాత ప్రభు ఇచ్చిన నియమాలు హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 12వ వచనము. మేకల యొక్కయు గొర్రెల యొక్కయు రక్తముతో కాక తన స్వరక్తముతో ఒకేసారి పరిశుద్ధ స్థలములో ప్రవేశించి ఏలయనగా మేకల యొక్కయు ఎడ్ల యొక్కయు రక్తమును శరీర శుద్ధి కలిగినట్లు వారిని పరిశుద్ధపరిచిన ఎడల తన్ను తాను దేవునికి నిర్దోషుగనుగా అర్పించుకున్న క్రీస్తు యొక్క రక్తము చాలా నిర్జీవ క్రియను విడిచి జీవమైన సజీవుడైన దేవుని మనము
ఆచరించాలి. దేవుని బిడ్డలారా, పాత నిబంధన కాలంలో మరి ఆ యొక్క పశువు యొక్క బూడిది భస్మము వాటర్లో కలిపి ఇశ్రాయేలీలు అందరి మీద చల్లినప్పుడు వారు శుద్ధులు అయ్యారు. ఇప్పుడైతే మన ప్రభువైన యేసుక్రీస్తు వారు మేకల యొక్క కోడెల యొక్క రక్తము కాకుండా ఆయన పరిశుద్ధ రక్తంతో ఒక్కసారి ఏం చేశారమ్మా, ఆయన పరిశుద్ధ స్థలములో ప్రవేశపెట్టాడు మన వాళ్ళందరినీ. మరి మనకు మేకలో గొర్రెల రక్తంతో మన పని లేదు. మరి ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువుని అనుసరించి అయా మరి నేను పాపిని అంగీకరించి ప్రభు దగ్గరికి వస్తే మనమందరం కూడా ఎవడైనా పాపం చేసిన ఎడల యేసుక్రీస్తుని ఉత్తరవాది తండ్రి యొద్ద మనకున్నాడు. ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. ఆ ప్రభు దగ్గరికి వెళ్ళి మనం మొరపెడితే, ప్రభువుని విశ్వసిస్తే మనకే పశ్చాత్తాపం కలుగుతుంది. దేవుని బిడ్డల రక్షణ మనకే కలుగుతుంది. మరి ఆ రీతిగా పాత నిబంధన కాలంలో దేవుని బిడ్డలారా ఆ భస్మ లేదు ఉపయోగించారు. ఇప్పుడు ఆ భస్వానికి సంబంధం లేదు, పశువులతో మన పని లేదు. ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క రక్తము మనకి ప్రశస్తమైనది. యేసుక్రీస్తు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేస్తుంది దేవుని బిడ్డలారా. కాబట్టి ఈ సందర్భంలో ప్రభు మనకేం తెలియజేస్తున్నాడంటే, మరి నిర్జీవ క్రియలను విడిచిపెట్టి జీవము లేని క్రియలు, మరి పాత నిబంధనలో పశువులు ఆరించలు ఎన్ని చేసేవాళ్ళు, ఈ కాకుండా మరి సజీవుడైన యేసుక్రీస్తు నామములో మనము దేవుణ్ణి మనం గణపరచాలి, దేవుణ్ణి స్తుతించాలి, జీవము గల దేవుణ్ణి ఆరాధించాలని యేసయ్య రక్తంతో మనం అందరం కూడా కడగబడాలని ప్రభు మనకి తెలియచేస్తున్నాడు. మరి ఇందాక అబ్రహాం ఏమన్నాడంటే, అయ్యా బూడిదని దుమ్ముని ధూళిని నేను దేవునితో మాట్లాడుతున్నాను అన్నాడు. మనం అందరం కూడా పశ్చాత్తాపంతో దేవుని బిడ్డలారా ప్రభు సన్నిధికి వచ్చేము. దేవుడు మన కుటుంబాలంతా దేవుడు దీవిస్తాడని నమ్ముచున్నాము. యోబు గ్రంథము 46వ అధ్యాయము, యోబు గ్రంథము 42వ అధ్యాయము 6వ వచనము. కావున నన్ను నేను అసహించుకొని ధూళిలోను బూడిదలోను అది దేవుని బిడ్డలారా, ఇక్కడ బస్సు బుధవారం ఏంటంటే బూడిదలోను ధూళిలోను నన్ను నేను అసహించుకొని ఏం చేస్తున్నాం, ఆయన పశ్చాత్తాపడుతున్నాడంట. ప్రభువా, నా కలిగిన శ్రమలన్నింటిలో నుండి, నా కలిగిన వ్యాధులన్నింటిలో నుండి అయా నన్ను క్షమించని ప్రభు ఎదుట పశ్చాత్తాపడుతున్నాడు. మరి దేవుని బిడ్డలారా, బూడిదంటే పశ్చాత్తాపం చెప్పుకున్నాము. బూడిదంటే తను తాను తగ్గించుకున్నవాడు ప్రభు దగ్గర హెచ్చించబడతాడు. పశ్చాత్తాపంతో ప్రభు దగ్గరికి వెళ్ళాలి. అందుకే దేవుడు అన్నాడు, విరిగి నలిగిన హృదయం దేవుడు మరి యథార్థమైన బలి. ఎప్పుడైతే మన హృదయం విరిగి నలిగి ఉంటుందో, ఎప్పుడైతే ప్రభు సన్నిధిలో మన పాపాల నిమిత్తం పశ్చాత్తాపంతో మన నిండు హృదయంతో ప్రభు దగ్గరికి వెళ్ళామో దేవుని బిడ్డలారా, దేవుడు తప్పకుండా మన ప్రతి పాపాన్ని కూడా తులసివేయగలిగిన దేవుడు. ప్రతి వాణి ముఖము మీద నుండి బాష్ప బిందువులైనా తుడిచి వేస్తాడు పశ్చాత్తాపంతో. మరి యోబు గారు ఎన్ని బాధలు పడ్డాడు దేవుని బిడ్డలారా. మరి శరీరం కుళ్ళిపోయింది, మరి బిడ్డలు చనిపోయారు, 10 మంది బిడ్డలు చనిపోయారు. దేవుని బిడ్డలారా, ఆస్తి అంతా పోయింది. అయినప్పటికీ తన తాను తగ్గించుకుని ప్రభువా, ధూళిని దుమ్మునైనా నేను నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను, పశ్చాత్తాపడుతున్నాడని ప్రభువుని వేడుకుంటున్నాడు. బూడిద పోసుకుని, దేవుని బిడ్డలారా, బూడిదంటే పశ్చాత్తాపానికి గుర్తు. కాబట్టి ఈ యొక్క బస్సు ప్రధాన మనము దాన్ని జ్ఞాపకం చేసుకుని మరి జరగబోయే 40 దినాలు కూడా మన పశ్చాత్తాపంతో ప్రభు దగ్గరికి వెళితే, మరి దేవుడితో మనము ఈ 40 రోజులు ఉండగలిగితే అనేకమైన ఆశ్చర్యకార్యాలు దేవుడు మనకి చేయగలుగుతాడు. మోషే కూడా దేవుని బిడ్డలారా, దేవుడు పిలిచినప్పుడు ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తులో నుండి కానాను మార్గంలో ఉన్నప్పుడు ప్రభు హోరేబు కొండ మీద మోషేతో మాట్లాడిన 40 దినాలు 40 పగళ్ళు మరి దేవునితో గడిపినప్పుడు దేవుని బిడ్డలారా, మరి ఆయన ఎంతగా దేవుని యొక్క ఆజ్ఞలను నేర్చుకున్నాడు, దేవునికి లోబడ్డాడు, దేవుని యొక్క ఆలోచన విధానం ఏంటో మానవుడికి తెలియజేశాడు. అదే పరిస్థితిలో దేవుడు మరి మోషేకి ఏం చేశాడు, 10 ఆజ్ఞలు ఇచ్చాడు. ఇశ్రాయేలు ప్రజలందరికీ కట్టడలుగా మరి దేవుని చేత రాయబడిన రాతి పలకలు మోషేకి ఇచ్చాడు. ఎందుకంటే ఉపవాస దినాలు 40 దినాలు ప్రభువుతో గడిపినప్పుడు ప్రభు మానవులకు చేసే ఆశీర్వాదాలు ఎంతో ఘనంగా ఉంటాయి. మరి ఆనాడు ఇశ్రాయేలు ప్రజలందరికీ మోషే 40 దినాలు 40 పగళ్ళు దేవుడికి ఇచ్చినప్పుడు దేవుని బిడ్డలారా, మరి ప్రజలందరూ కూడా కొన్ని కట్టడలు దేవుడు అనుగ్రహించాడు. మీరు ఎలా బ్రతకాలి, మీరు ఎలా నడవాలి, సమాజంలో మీరు ఎలా బ్రతకాలి, ఈ లోకము నుంచి మీరు వేరుగా ఉండాలి, నేను మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నానని దేవాది దేవుడు మరి మోషే ద్వారా కొన్ని కట్టడలు ఇచ్చాడు. మనకు కూడా మరి మందిరంలోకి వచ్చిన మనమందరికీ ప్రభువుని అంగీకరించిన మనమందరం కూడా దేవుడు మనకు కొన్ని కట్టడలు
అనుగ్రహించాడు. దేవుని బిడ్డలారా, మరి అదేవిధంగా ప్రభు చెప్పిన మాటలన్నీ కూడా మనము నెరవేర్చాలి. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి. నీ దేవుడైన యెహోవాను పూర్ణ మనస్సుతో, పూర్ణాత్మతో, పూర్ణ బలముతో ఆయన్ని గణపరచాలి. ఈ ఆజ్ఞలు మనం కలిగి ఉంటే దేవుని బిడ్డలారా మనం ఎంతో ధన్యులము. ఉపవాసం అంటే మరి దేవునితో ఉన్నప్పుడు దేవుని యొక్క మనస్సు మనకు తెలుస్తుంది, దేవుని యొక్క ప్రేమ మనకు తెలుస్తుంది. దేవునితో అన్యాయం గలవారిగా మనం బ్రతుకుతాము. మరి ఒక మనిషితో మనం రోజు సహవాసం చేస్తున్నాం అనుకో, ఆయన దగ్గర మనం ఏం కలుగుతుంది? స్వతంత్రం ఉంటుంది, చాలా స్నేహంగా ఉంటాము, దేవుడితో అన్యోన్యంగా మనం బ్రతుకుతాము. అలాగే ఉపవాసం ఉండినప్పుడు దేవుని బిడ్డలారా దేవునికి మనకు అన్యోన్య సంబంధము పెరుగుతుంది. మనం ఏది అడిగినా దేవుడు దాన్ని మనం చేయగలడు. మన కుటుంబాల్లో, మన జీవితాల్లో, మన సంఘ జీవితాల్లో, మన వ్యక్తిగత జీవితంలో దేవుడు బహుగా మనల్ని ఆశీర్వదించగలడు దేవుని బిడ్డలారా. మరి పశ్చాత్తాపంతో మరి ఇక్కడ యోబు గారు దేవుని బిడ్డలారా, అయ్యా పశ్చాత్తాపంతో నేను నిన్ను బతిమాలుకుంటున్నానని దేవుడు చెప్పాడు దేవుని. అలాగే పశ్చాత్తాపంతో ప్రభు సన్నిధి యోనా గ్రంథము 3వ అధ్యాయము 4వ వచనం ఒకసారి చూద్దాం. యోనా గ్రంథము 3వ అధ్యాయము ఒక దిన ప్రయాణం అంత దూరము సంచరించుచు 40 దినాల్లో నినివే పట్టణమును నాశనమును ప్రకటింపగా నినివే పట్టణము వారు దేవుని యందు విశ్వాసం ఉంచి ఉపవాస దినాలు సాటించి గనులేమి అల్పులేమి అందరూ గోను పట్ట కట్టుకుని ఆ సంగతి నినివే రాజులకు వినిపించినప్పుడు అతడును తన సింహాసనమందు తన రాజవస్త్రములను తీసివేసి గోనె పట్ట కట్టుకొని చాలమ్మ. దేవుని బిడ్డలారు, ఇక్కడ నినివే పట్టణ విషయంలో మరి యోనా ద్వారా దేవుడు మరి వార్త పంపించినప్పుడు 40 రోజులకు మీ పట్టణము అయ్యా మీ పట్టణాన్ని ఒక దోష శిక్షలో ఉంది, నాశనం ఉందని చెప్పినప్పుడు నినివే ప్రజలందరూ కూడా, ఆ పట్టణ ప్రజలందరూ కూడా దేవుని బిడ్డలారా పశ్చాత్తాపముతో ప్రభువా మా దోషాలు క్షమించండి, మా పాపాలు క్షమించండి, అయా మా మీదకి దోష శిక్షణ రాకుండా మమ్మల్ని మన్నించమని అయా వాళ్ళందరూ కూడా గోనె పట్ట కట్టుకుని ప్రభువుని ప్రార్థిస్తున్నారు. కొన్ని ఉపవాస దినాలు వాళ్ళు ఏర్పాటు చేసుకున్నారు. ఎందుకంటే వాళ్ళ సమస్య పోవటానికి. ప్రభు దగ్గర వాళ్ళు చేసిన పాపాలు, దేవునికి వ్యతిరేకంగా, దేవుని మాట వినకుండా, దేవునికి లోబడకుండా, దేవుని మాట వినకుండా వాళ్ళు చేసిన పాపాలు ప్రభు సన్నిధిలో వాళ్ళు పశ్చాత్తాపడి కడిగి వేసుకోవడం కొన్ని ఉపవాస దినాలు వాళ్ళు ఏర్పాటు చేసుకున్నారు. కొన్ని ఉపవాస దినాలు వాళ్ళు ఏర్పాటు చేసుకుని రాజుతో సహా రాజు వస్త్రాలు తీసి ఏం చేసేయడం, ఆయన రాజు బట్టలు తీసి ఆయన బూడిద పోసుకున్నాడంటే, రాజు వస్త్రాలు కూడా తీసేసాడు ఆయన కూడా బూడిద పోసుకున్నాడు. అంటే దేవుని బిడ్డలారా పశ్చాత్తాపానికి గుర్తు. ప్రభా మరి మనకు ముందున్న వాటిని జయించాలంటే మనం ఏం చేయాలి? ఉపవాస ప్రార్థనలో మనం చేయాలి. యేసుక్రీస్తు ప్రభువారు మరి లోకానికి వచ్చి ఏం చెప్పాడంటే, మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు ఏం చేయాలి? మెలకువగా ఉండి ప్రార్థన చేయాలి. మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకువగా ఉండే ప్రార్థన చేయమన్నాడు. మరి ప్రార్థన శోధన వచ్చినప్పుడు ప్రారంభిస్తే మనకు ప్రయోజనము లేదు. శోధనలో ప్రవేశించకుండానట్లు ముందే ఉండే ఉపవాస ప్రార్థనలో చేయాలి. నినివే పట్టణ ప్రజల వారు గోనె పట్ట కట్టుకుని రాజుతో సహా బూడిద పోసుకుని ఉపవాసం ఉండి ప్రార్థన చేశారంట దేవుని బిడ్డలారా. పశ్చాత్తాపముతో విరిగి నలిగిన హృదయంతో దేవుడికి ఎప్పుడైతే మొరపెట్టారో దేవుని బిడ్డలారా, దేవుడు ప్రార్థన అంగీకరించి వాళ్ళ మీదకి రావాల్సిన కీడు తప్పించాడు. ఆ పట్టణం అంతా నాశనం అయిపోవాలి. దాదాపు 1,20,000 మంది ప్రజలు, బహు పశువులు కలిగిన పట్టణం నినివే పట్టణం దేవుని బిడ్డలారా. మరి పశ్చాత్తాపంతో ప్రభు దగ్గరికి మనం వెళ్ళినప్పుడు మనకి ఏ కీడు కూడా రాకుండా దేవుడు మనల్ని ఆశీర్వదించి దీవించి ఆయన కృపలో భద్రపరుస్తాడు. ఆ దేవుడు మనకు తోడుగా కూడా ఉంటాడు దేవుని బిడ్డలారా. కాబట్టి మరి యొక్క ఈ బస్సు బుధవారము బూడిదకు చిహ్నంగా ఏంటంటే పశ్చాత్తాపం. తర్వాత వసంతకాలము ఏంటంటేనమ్మా, వసంతకాలం. మూడైపోయిన మన జీవితాలు, ఎండిపోయిన మన జీవితాలు ఆత్మీయంగా మరి చంద్రబందరపైన మన ఆత్మీయ పరిస్థితిని దేవుడు మరలా కూలిపోవడానికి ఇశ్రాయేలీలు ఏడాదికి ఒకసారి ఏం చేయాలమ్మా? పాప పరిహారార్థ బలిగా కొన్ని ఉపవాస దినాలు ఏర్పాటు చేసుకోవాలి. దేవుడు అనాది కాలంలో ఇశ్రాయేల్కి ఇచ్చిన వాగ్దానం మరి మనకు కూడా అది
మరి వర్తిస్తుంది దేవుని బిడ్డలారా. ఆ యొక్క ఉపవాస దినాన్ని మనం ప్రకటించుకుందాం. ఒకసారి యెషయా గ్రంథము 59వ అధ్యాయము 12వ వచనం చూడు. ప్రభువా, మేము చేసిన తిరుగుబాటు క్రియలు నీ ఎదుట విస్తరించి ఉన్నవి. ఏమంటారు? మా పాపాలు మా మీద సాక్ష్యం పలుకుతున్నవి. ప్రభువా, పశ్చాత్తాపంతో నీ ముందుకు వస్తున్నాం. ప్రభువా, మా పాపాలన్నీ కూడా మా మీద సాక్ష్యం పలుకుతున్నవి. గతకాలం చేసిన పాపాలన్నీ తెలిసో తెలియకుండా ప్రభువా మేము చేసిన పాపాలన్నీ మా మీద సాక్ష్యంగా పలుకుతున్నాయి. మా తిరుగుబాటు క్రియలు మాకేమొచ్చినమ్మా? కనబడుచున్నవి. అయ్యా, మీ మాటకి వ్యతిరేకంగా, నీ మాటకు లోబడకుండా, మీ వాక్యానికి లోబడకుండా అయ్యా మా ముందు అయ్యి కనిపిస్తున్నాయి. ప్రభువా, పశ్చాత్తాపంతో మీ ముందుకు వస్తున్నామని ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు అది మా దోషాలు మాకు తెలిసే ఉన్నవి. ఈ యొక్క వాక్యాలన్నీ కూడా దేవుని బిడ్డల మన హృదయంలో పదిలిపరుచుకొని అయ్యా మా దోషాలన్నీ మాకు తెలిసే ఉన్నవి, మా పాపాలన్నీ కూడా మా ముందు కనబడితే ఉన్నాయి. ప్రభువా, మరి అబ్రహాము దేవుణ్ణి అడిగినప్పుడు పశ్చాత్తాపంతో బూడిద పోసుకుని ప్రభుతో మాట్లాడాడు. దేవుని బిడ్డలారా, ఏబు గారు కూడా ఏమని మాట్లాడుతున్నాడు? ప్రభువా, దుమ్ముని ధూళినైనా నేను పశ్చాత్తాపంతో నా పాపాలు ఎదుట ఒప్పుకుంటున్నాను. ఇక్కడ నినివే రాజు కూడా రాజవస్త్రాలు తీసి బూడిద పోసుకుని పశ్చాత్తాపంతో ప్రభువుని అడుగుతున్నాడు. అదే విధిగా మరి యెషయా ప్రవక్త ఏం చెప్తున్నాడు? 12వ వచనంలో అయ్యా మా దోషాలన్నీ కూడా మాకు కనపడుతూ ఉంటున్నవి. మళ్ళీ చదవమ్మా. మేము చేసిన తిరుగుబాటు క్రియలు నీ ఎదుట విస్తరించి ఉన్నవి. మా పాపములు మా మీద మా పాపాలు మా మీద సాక్ష్యం పలుకుతున్నవి. మా తిరుగుబాటు క్రియలు మాకు కనపడుచున్నవి. మా దోషాలు మాకు తెలిసే ఉన్నవి. అది చాలా. ఇక్కడ ఏమంటున్నాడంటే, దేవుని బిడ్డలారా, మా పాపాలన్నీ మాకు తెలిసే ఉన్నవి, మా తిరుగుబాటు కార్యక్రమాలు మాకు తెలిసే ఉన్నవి. కాబట్టి పశ్చాత్తాపముతో విరిగి నలిగిన హృదయంతో మన దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు మరి ఉపవాస దినాలు ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఏం చేయాలి? ఉపవాస దినాలు ప్రకటించుకోవాలి. మరి నినివే పట్టణానికి వచ్చింది ఒక శోధన వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేశారు? దేవుని బిడ్డలారా, కొన్ని దినాలు ఉపవాస దినాలు వాళ్ళు ప్రకటించుకుని దేవునికి దగ్గరగా ఉండి దేవుని బిడ్డలారా దేవుని యొక్క ఆశీర్వాదం వాళ్ళు పొందారు. ఆ శాపాన్ని వాళ్ళ మీదకి లేకుండా వాళ్ళు కొట్టివేసుకున్నారు. దేవుడు ఆ శాపాన్ని రాకుండా ఎన్నో ఆశీర్వాదాలతో దేవుడు వాళ్ళని కప్పాడు. దేవుని బిడ్డలారా, అయితే మరి ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చిన తర్వాత ఆయన రక్తంలో కడగబడిన మనం అందరం కూడా మనం ఏం చేయాలి? దేవునితో సహవాసం కలిగి ఉండాలి. దేవుని బిడ్డలారా, విశ్వాసంగా మనం ఉండాలి. ఎందుకంటే మరి దేవాతి దేవుడు మనకిచ్చిన నియమ నిబంధనలను బట్టి స్వయాన యేసుక్రీస్తు ప్రభువారు కూడా మత్తయి సువార్త 4వ అధ్యాయంలో 40 దినాలు 40 పగళ్ళు దేవుని బిడ్డలారా సాతాను చేత శోధింపబడి 40 అనే సంఖ్య చాలా ప్రాముఖ్యంగా మన పరిశుద్ధ గ్రంథంలో చూస్తాం. దేవుని బిడ్డలారా, మరి ఇది యేసుక్రీస్తు ప్రభువారు కూడా 40 దినాలు 40 పగళ్ళు ఏం చేశారమ్మా? సాతాను శోధింపబడ్డాడు. ఎందుకంటే 40 దినాలు ప్రభు దగ్గర ఆయన ఉపవాసం ఉండి ఆయన సువార్తను ప్రకటించడానికి తన్ను తాను ప్రిపేర్ చేసుకున్నాడు. ఎందుకంటే దేవుని బిడ్డలారా, మరి అనేక మందికి వాక్యాన్ని చెప్పాలి. ఆ స్వయాన దేవాది దేవుడే యొక్క మరి ఆయనే మనకు ఆదర్శంగా ఉన్నాడు. ప్రభు మనకి అందును బట్టి దేవుని బిడ్డలారా మనం కూడా మరి 40 దినాలు కూడా ఈ యొక్క 46 రోజులు వస్తే మనకి ఆదివారాలు మినహాయిస్తారు. ఆదివారం తప్ప ప్రతి సాయంత్రం కూడా ప్రార్థన ఉంటుంది. మరి అయ్యగారు మనకి చెప్పారు. అదేవిధంగా దేవుని బిడ్డ మనందరం కూడా పోయిన సంవత్సరం ఎంత ఘనంగా జరిగిందో ఈ సంవత్సరం కూడా దేవుని అలాగా మనము మహిమపరచాలి, దేవుణ్ణి ఆరాధిద్దాం, దేవునికి దగ్గరగా ఉందాం. మనము మన కుటుంబాలు సంఘాలు మరి ఇరుగు పొరుగు వారంతా కూడా మనల్ని చూసి వాళ్ళు కూడా మనం కూడా ప్రకటించాలి, అయ్యా ఎలా చెయ్యాలి, దేవుడు దీవెనలు వాళ్ళు పొందారు అన్నట్టుగా మనం జీవించాలి. దేవుని బిడ్డలారా, అది దేవుని యొక్క కోరిక. దేవుని బిడ్డలు అలాగే మనం ఏం చేయాలంటే దేవునికి దగ్గరగా ఉన్నప్పుడు దేవుడు మనకు అన్ని కూడా మేలు చేసి ఆశీర్వదించే దేవుడు. ఈ బస్సు బుధవారం మొదలుకొని మరి దేవుడు మన పునరుద్ధాన పండుగ వరకు కూడా ఆయన కృప ఆయన దీవెనలో మన మీద మర్యాదగా క్రమంగా ఆయన సన్నిధిలో బతుకులాగున
ఆ దినం వరకు దేవుని కనపరిచే కృప దేవుడు మనకు దయచేయను గాక. ఆమె